నెక్స్ట్ రౌడీ షీటర్గా మారిన చిన్న శ్రీశైలం యాదవ్ని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. అయినా ఓ మూకను వెంటేసుకొని ఆయన బాహటంగానే పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. బట్ మాగంటి సునీత ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. అసలు తనకి మాట్లాడమే రాదని అనుకున్నారు. బట్ తను ఇంత మాట్లాడుతుందా అని చెప్పి నిన్ననే అర్థమైంది చాలామందికి. బర్తగించిన అధికారం, జూబ్లీ హిల్స్లో ప్రజాస్వామ్యం కూని, యథేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్, దొంగ ఓట్లు, విచ్చలవిడిగా డబ్బులు, అడ్డగిస్తే బెదిరింపులు, దాడులు, అధికార పార్టీకి అంటగాగిన పోలీస్ చేష్టలు, ఎన్నికల అధికారులు. ఎస్, ముఖ్యంగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. మన తెలంగాణ ప్రభుత్వం ఓకే మన తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా. సో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్ట మరి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధికార పార్టీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. సో సెలబ్రేషన్స్ కోసం వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒకసారి మనం చూద్దాము. నేను జీవో రిలీజ్ చేసినారు. అంటే బయట అవుట్డోర్ అడ్వర్టైజింగ్ కావచ్చు, ఇండోర్ అడ్వర్టైజింగ్ కావచ్చు, లేకపోతే వీళ్ళ పేపర్లు కావచ్చు. ఐఎన్పిఆర్ ఒక బడ్జెట్ రిలీజ్ చేసింది అడ్వర్టైజ్మెంట్స్కి, సెలబ్రేషన్స్కి. ఒకవైపు నన్ను కోసినా పైసలు లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. బట్టి విక్రమార్క గారేమో అడావుడి వేసుకుంటే ఏదో బిల్డప్ ఇస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి ఎవడి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? ఏ పబ్లిక్ని అడగకుండా, పైసలు లేవని అనుకోకుండా, మా మహిళలకు ఇస్తున్న డబ్బులు ఇవ్వకుండా, తులం బంగారం కూడా ఇవ్వకుండా మీరు మీ సెలబ్రేషన్స్కి చేసుకుంటా ఉన్నారు. సరే, డబ్బులు లేవు, భూములు అయితే ఉన్నాయిగా. మా ఉద్యమకారులను నడి రోడ్డు మీద నించోబెట్టారు కదా, మా ఉద్యమకారులను మీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు కదా. 250 గజాలు మేమిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు 8వ గ్యారంటీగా చెవులో పువ్వు పెట్టినటువంటి అధికార పార్టీకి నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లీస్ట్ మా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వలేదు మీరు ఇప్పటిదాకా. స్థలాలు ఎవడయ్యా తీసుకుంటున్నారు? సెటిల్మెంట్లు చేసుకునేది రేవంత్ బ్రదర్స్. దాన్ని హ్యాపీగా పంచుకునేది రాఘవ కన్స్ట్రక్షన్స్ అలియాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి మా ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇద్దామని కానీ, మా ఉద్యమకారులకు భూములు 250 గజాలు ఇద్దామని కానీ మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అధికార పార్టీకి ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు నిజంగా సెలబ్రేట్ చేయాలని అనుకుంటే మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో నుంచి తులం బంగారం ఇవ్వండి. మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో నుంచి మా ఉద్యమకారులకు గిఫ్ట్గా 2 సంవత్సరాలకు గాను మేము ఉద్యమకారులకు బహుమతినిస్తున్నామని చెప్పి దమ్ములుంటే మీకు 250 గజాల స్థలాన్ని కేటాయించండి. ఎవరి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు, ఎవడు ఖర్చు పెడుతున్నాడు? ఐఎన్పిఆర్లో దేనికోసం ఖర్చు పెడుతున్నారు? డబ్బులు లేవు అనుకుంటా ఏ కోశాన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తుందో రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. ఒకసారి మనం చూద్దాం. ఇవ్వండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్, ఆర్టీఐ యాక్ట్ 2005. రిక్వెస్ట్ శ్రీ మామిడి వేణుమాధవ్. ఆర్టీఐ అప్లికేషన్ ఇది మనం చూసినాం. Received in this office with reference to the application first cited, I am to inform you that the information sought by you in the reference 4th and 5th cited the information belongs to advertisement section, outdoor media comprises of first page, and information belongs to advertisement section, print media, and alage comprises of 3 pages. The same may forward to you under RTA Act 2005. ఒకసారి మనం చూద్దాం. Next, okay, furnish the government orders pertaining to 1-year ruling celebrations of Revanth Reddy government. Furnish the government orders, department orders pertaining to the said celebrations. Furnish information what type of celebrations have conducted in state of Telangana and especially in Hyderabad city, and how much expenditure spent by the state of Telangana. Furnish day-wise celebrations and its expenditure and department-wise expenditure. This department has taken up the
outdoor media publicity on unveiling of Telangana Tali statue in connection with 1 year celebrations of government through metro pillars only. Revenue charges for an amount 34 crores 98 lakhs 677. Hence, the PAO by Director RTA section is requested to furnish the above information to applicant at an early date. So, government hereby constitute a cabinet subcommittee to finance. Okay, Batti Vikramarka chairman, Duddila Sridharababu member, Ponnam Prabhakar member, Anasuya Sitaka, Vem Narendra Reddy, Keshavarao, వీళ్ళందరూ ఆర్డర్ ఇచ్చారు అన్నట్టు. పైసలు ఉన్నాయి, వీళ్ళు జేబులకి వెళ్ళి ఇస్తున్నారు పైసలు. మీరు ఏవైతే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారో మీకు మీ జేబులకి వెళ్ళియండి, మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుంచి తీసేయండి. మా తెలంగాణ సొమ్ములకి వెళ్ళి తీసే అథారిటీ మీకు లేదు, అధికారం మీకు లేదు. తీయాలనుకుంటే మా ప్రజల పర్మిషన్, మీరు ప్రజలకు ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలు ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు కాలర్ ఎగరేసుకొని మీరు ఖర్చు పెట్టుకోండి. అంటిల్ అన్లెస్ బట్టి విక్రమార్క జేబులో నుంచి ఇమ్మనండి, లేదా సారీ ఆయన జేబు కాదు కదా, పంచకట్టులో నుంచి తీసి పైసలు ఇమ్మని చెప్పండి. 6 గ్యారంటీలు ఎగ్జిక్యూట్ చేసి సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాతనే 34 కోట్లు ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టుకోమని చెప్పండి. మా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, మా నిరుద్యోగులను రోడ్డు మీద పడేసి, ఫీజు రియంబర్స్మెంట్లను ఇవ్వకుండా ఆపేసి, బ్లాక్మెయిల్ చేసి, స్టాఫ్ నర్సులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేకుండా, పైసలు లేవు అని చెప్పి చెప్పుకుంటూ, కమిషన్లు తినుకుంటూ, గన్నులు పట్టుకొని రోహిన్ రెడ్డి తిరుక్కుంటా, ఇటువంటి ప్రభుత్వం ప్రజల్ని భయపట్టించుకుంటూ వ్యవహరిస్తూ, ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాస్వామ్యంతో వ్యవహరించకుండా ఉన్నటువంటి మీరా ఎవడి జేబులకి వెళ్ళి మా తెలంగాణ సొమ్ము మేము కట్టినటువంటి ట్యాక్స్లకి వెళ్ళి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు? నన్ను కోసినా పైసలు రావన్నావు కదా రేవంత్ అన్న, మరి ఈ ఏడుకెళ్ళి వస్తున్నాయి పైసలు. పోనీ ఈ సెలబ్రేషన్స్ ఆ పైసలు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి, మా ఉద్యమకారులకు భూములు ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్లు అనౌన్స్ చేయండి. అవి చేత కాదు మీకు, అబ్బో అస్సలు ఒప్పుకో. మనం చక్కగా లేకుండా ఎట్లా ఉందంటే, మన ముఖంలో కళ లేకుంటే మేకప్ వేసుకున్నట్టు ఎట్లుంటుంది, అట్లనే మీరేం పని చేయకుండా దౌర్జన్యాలు చేసుకుంటూ పైన మెరుగులు దిద్దుకొని మేకప్ వేసుకున్నట్టు ఉన్నది మీరు పైసలు ఇచ్చి ఖర్చు పెడితే. ఇక మీ విజ్ఞతలకే వదిలేస్తున్నాం. ప్రజలారా దీనిపైన మీ కమెంట్స్ ఏందో తెలియజేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ ప్రకటనల కోసం 25 కోట్ల ప్రజాసొమ్ము వృధా. 25 కోట్లు కాదు, నన్ను అడిగితే దాదాపు 36 కోట్లు. అందుకే మీకు డప్పులు కొట్టి వార్తలు రాస్తున్నారు వాళ్ళు. మీరు ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి 25 కోట్లు, 36 కోట్లు దాదాపు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆర్డర్. ఎవడి సొమ్ము ఎవడు రిలీజ్ చేస్తున్నాడు, ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నారు? మా తెలంగాణ ప్రజల పర్మిషన్ తీసుకున్నారా? లేదే. తులం బంగారం ఇచ్చిండ్రా? మహాలక్ష్మి పథకం ఇచ్చిండ్రా? మా రైతన్నలు ఆదుకున్నారా? కామారెడ్డి వరద బాధితులను ఆదుకున్నారా? వరంగల్ వరద బాధితులను ఆదుకున్నారా? ఖమ్మం వరద బాధితులను ఆదుకున్నారా? ఎవరిని ఆదుకోకుండా మిమ్మల్ని మాత్రం మీరు ఆదుకుంటున్నారు. దమ్ములు ఉంటే మీ సొంత జేబులకి వెళ్ళి, మీరు తిన్న పైసలకి వెళ్ళి, బట్టి గారు తిన్నటువంటి 40% కమిషన్ల సాక్షిగా 40% డబ్బులు కక్కి ఖర్చు పెట్టమని చెప్పండి, ఇమ్మని చెప్పండి. మా తెలంగాణ ప్రజల సొమ్ము మాత్రం వృధా చేయకండి. నన్ను కోసిన పైసలు రావన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎక్కడ వస్తే ఇప్పుడు వచ్చినాయి పైసలు అనేది మా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొత్తానికి దయచేసి ఈ విషయం మీద కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. అండ్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన, మాట్లాడుతూనే ఉందాం ప్రజల పక్షాన. సో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రజల వైపే ఉంటుంది, ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షమే మాట్లాడుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సో దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి.
చూస్తున్నారు, రీచ్ బాగుంది, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి సో దయచేసి మీ లైకులు మాకు ఎంతో విలువైనవి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. www.oktvmedia.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి. OKTV అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి OKTV. అంటిల్ దెన్ నేను శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.